పార్వతీపురం మన్యం జిల్లా తన్నవలస గ్రామంలో 40 ఏళ్లుగా తాము సాగు చేస్తున్న భూమికి శాశ్వత భూ హక్కు కల్పించాల్సిందిగా గిరిజనులు డిమాండ్ చేశారు. ఇటీవల రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న విచారణకు అధికారులు ఎవరూ రాలేదని వారు తెలియజేశారు. కనీసం ఇప్పటికైనా తమ శాశ్వత భూ హక్కు కల్పించాల్సిందిగా వారు అభ్యర్థిస్తున్నారు. గిరిజనులకు సిపిఎం నేతలు మద్దతు ప్రకటించారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దొంగ వైఖరితోని అక్కడ గ్రామ సభని నిర్వహించారు. అదన్నీ వెంటనే ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. అయితే వెంటనే అక్కడ ఉంటున్న ఈఆర్ఓ గారు, సెక్రటరీ గారు, ఆర్ఐ గారు, ఈ డీటీ గారు వీళ్ళందరూ కూడా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సమస్య పరిష్కారం చెయ్యండి అని కూడా మనం చెప్పాము. అయితే ఎంతమంది అయితే గిరిజనులు దరఖాస్తులు రాసుకొని వచ్చారో ఆ గిరిజనులందరికీ కూడా ఒక రిసిప్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. గ్రామ సభ అయిపోయి 2-3 వారాలు అయితే దాటిపోతుంది. కానీ ఇప్పటికైనా వాళ్ళ సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా వాళ్ళ సమస్య పరిష్కారం చేసి సాగు చేస్తున్న భూములకి తక్షణమే పట్టాదారు పాస్బుక్కులు ఇచ్చి గిరిజనులు ఆదుకోవాలి. గిరిజనులకి పట్టాదారు పాస్బుక్కులు లేనందువలన ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీల్ని పొందలేకపోతున్నారు. ఎరువులు, ఇత్తనాలు, పురుగు మందులు అనేకమైనవి సౌకర్యాలు పొందలేకపోతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే గుర్తించి గిరిజనులకు కూడా గుర్తించి పట్టాదారు పాస్బుక్కులు ఇవ్వాలని సిపిఎం పార్టీగా ఒక జిల్లా సెక్రటరీగా మనము కోరుతున్నాము. మాకు గత సంవత్సరంలో ఎలక్ట్ల ముందు మాకు సర్వే అయింది కానీ మేమైతే మన కోర రివ్యూలోకి మాకు గ్రామ సభలు పెట్టి కూడా అక్కడ ఆన్లైన్ చేసినాము. ఎదుగో పంపిస్తామని సేవలు మాకు పంపించిన అధికారులు కూడా ఎవరు మాకు ఎంతవరకు రాలేదు. ఎంతవరకు వస్తారని చెప్పారు కానీ ఎంతవరకు ఎవరు రాలేదు. మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ చేసాం కాబట్టి అందరూ అధికారులు కూడా మన కలెక్టర్ కానీ లేకపోతే పిఓ కానీ లేకపోతే ఎవరైనా సరే మాకు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు పట్టాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. సార్ మొన్న రివ్యూ సదస్సు అయ్యింది కదండి, అప్పుడు మేము పేరు కూడా ఇచ్చాం.